ఇప్పుడు 8వ స్థలం గురించి తెలుసుకుందాం. ఈ 8వ భూమి శకటాకార భూమి అంటారు. ఎడ్ల బండి ఉన్నది కదా, ఈ ఎడ్ల బండి చూడండి, ఎడ్ల బండి ఎలా ఉన్నదో అలా గీసుకోండి. ఇది కాడి వస్తుంది. ఈ కాడి దగ్గర ఎద్దుల్ని కడతారు. ఇక ఇంకొద్దిగా ఇది ఆ బండికి ఉండేటువంటి బాయినెట్. ఇది శకటాకార భూమి. ఈ శకటాకార భూమి అంటే బండిలాగా ఉన్నటువంటిది. శకటే ధనక్షయం అన్నారు. ఈ శకటాకార భూమి గనక ఇలా ఉండేటట్టయితే ధనక్షయం. ఇది చూడండి, శకటాకారం. శకటాకారే ధనక్షయం. ధనము నశింపబడుతుంది. ఎంత ధనం? అది వేల కోట్లు కావచ్చు, లక్షల కోట్లు కావచ్చు, వందలు వేలు కావచ్చు. ఎవడి స్థాయిని బట్టి వాడికి. ఉదాహరణకి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి చరిత్ర ఒక పర్సన్ గురించి తెలుసుకుందాం. లోకం మొత్తం, ప్రపంచం మొత్తం తెలిసినటువంటిది అంబానీ ఫ్యామిలీ. 1,25,000 కోట్లు, 1,25,000 కోట్లు, మొత్తం 2,50,000 కోట్ల రూపాయల ఆస్తులు. పెద్ద అంబానీ గారు పోయిన తర్వాత ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ గారు, వాళ్ళిద్దరికీ పెద్ద మనుషుల మధ్యలో డివిజన్ చేసుకున్నారు, డివైడ్ అయ్యారు. 1,25,000 కోట్లు అనిల్ అంబానీ గారికి ఇచ్చారు, 1,25,000 కోట్లు ముఖేష్ అంబానీ గారికి పంచుకున్నారు. కొన్ని సంవత్సరములు కట్ చేస్తే అనిల్ అంబానీ గారు 1,25,000 కోట్లు పోయి 30,000 కోట్ల రూపాయల చిల్లర బ్యాంకులకి రుణం పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. 11-12 లక్షల కోట్ల రూపాయలకు ఎదిగిన పరిస్థితి ముఖేష్ అంబానీ గారు. ఏమిటి తేడా? అది శకటాకారే ధనక్షయం. ధనాన్ని నశింపచేస్తుంది. ఇక్కడ ఇంకా కొంతమంది చెప్పారు సౌఖ్యం క్షయం అన్నారు, సుఖం పోతుంది అన్నారు. మరి ఉన్న ధనం అంతా పోతే సుఖం పోయినట్టే కదండి. ఇవాళ కేవలం ధనమేనా సుఖానికి కారణం అంటే అనేక రకాల సుఖాలకి ధనమే కారణం. వైరాగ్యంలో ఉన్నవాడికి వైరాగ్యమేవా భయం అన్నారు. అంటే అన్ని భయములను కలగజేస్తుంది అది. భోగే రోగ భయం. బాగా భోగాలు అనుభవించేటువంటి వాడికి రోగం వస్తే భయం. శాస్త్రే వాద భయం. కొంతమంది అన్నారు విద్యాధనం సర్వధనం ప్రధానం అన్నారు కదా, విద్య వల్ల భయం లేదు అని. కానీ విద్య వల్ల కూడా భయం ఉంటుంది. శాస్త్రే వాద భయం. తనకన్నా బాగా చదువుకున్నటువంటి పండితుడితో వాదన చేయాలి అంటే భయపడే పరిస్థితి వస్తుంది. కులేచ్యుతి భయం. ఒక మంచి వంశంలో, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వంశంలో ఒక భ్రష్టుడు పుట్టాడు అనుకోండి, ఆ వంశం మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. మొన్న ఈ మధ్య చూసాం, ఒక పెద్ద స్వాముల వారు, వారి మేనల్లుడు, ఆయన కథంతా కూడా వైరల్ అవ్వటం, ఇబ్బంది జరగటం జరిగింది. కానీ ఆయన పునీతులు, ఉత్తములు, మరి చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పీఠం. మరి ఈ కుర్రవాడు చేసినటువంటి పనుల వల్ల చిట్ట చివరికి ఆయనకి కూడా అపఖ్యాతి రావటమే కాకుండా ఆయన పేరు కూడా పబ్లిక్లోకి రావటం జరిగింది. ఎవరైనా ఫలానా వాడు అనరుగా, ఫలానా ఆయన కొడుకు, ఫలానా ఆయన తమ్ముడు, ఫలానా ఆయన చుట్టం, ఈ రకంగా అని ఆ ఫలానా అనేటువంటి ప్రదేశంలోకి ఆ పర్సన్ని తీసుకొచ్చి ఇరికించడం జరుగుతుంది. సౌఖ్యక్షయం. బిడ్డలు కలగలేదు, ఆస్తులు ఉన్నాయి, బిడ్డలు లేరు, ఏం చేయాలి? అది సౌఖ్యం క్షయమైనట్టే. ఉన్నటువంటి బిడ్డ, చేతులకు అంది వచ్చేటువంటి బిడ్డ పోవటం జరిగింది, కాలం చేయటం జరిగింది. అది ఎంత పెద్ద సౌఖ్య నష్టం. అలాగా సౌఖ్య క్షయాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? దీనికి చూడండి, ఈశాన్యం కట్ అయింది, ఆగ్నేయం కట్ అయింది, నైరుతి పెరిగింది, వాయవ్యం పెరిగింది. అంటే 4 ఉపదిక్కులు ఇక్కడ లోపింపబడ్డాయి. ధన సంబంధమైనటువంటిది. కర్ష్పమాత్రంతు ఆగ్నేయం స్త్రీణాం ఉదర శిరోరోగ భయం అని వాస్తు చెప్తున్నది. ఇదేమీ సైంటిఫిక్, ఇది చాలామంది మూర్ఖులు వాదిస్తారు. వాస్తు అనబడేటువంటిది లేదు. వాస్తు అనబడేటువంటిది కేవలం ఒక సైంటిఫిక్గా గాలి, వాతావరణం, సుఖంగా, సౌఖ్యంగా, అదే పండితులే చెప్తున్నారు. మరి ఆశ్చర్యం అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే వాళ్ళు వాస్తు గురించి చెప్తూ ఉంటారు, వాళ్ళు జ్యోతిష్యం గురించి చెప్తూ ఉంటారు. మరి ప్రజల్ని మభ్యపెట్టడానికా, లేకపోతే నాస్తిక వర్గాన్ని తన ఫాలోయర్స్గా మార్చుకుంటానికా,
వాస్తు అనేది ఏముందండి, ఈశాన్యంలో పోయి గోడ కట్టండి, మరి వాడు చస్తాడేమో నేను చూస్తాను, లేదా ఈశాన్యం పల్లంగా పెట్టండి వాడు కరోడిపతి అవుతాడేమో నేను చూస్తాను అని పబ్లిక్ ఛానల్స్లో పెద్ద పెద్ద పేరున్నటువంటి పండితులే ఆర్గ్యుమెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేదో పిచ్చిలేసి చెప్పటమో లేకపోతే ఇంకేదో చెప్పటమో ప్రమాదో ధీరతామపి అని, ప్రమాదో ధీమతామపి అని, పెద్దవాళ్ళకు కూడా ఎక్కడో చోట ప్రమాదం అనబడేటువంటిది సంభవిస్తుంది అని ఆ సందర్భంలో చెప్పిన వాళ్ళు కావచ్చు. ఒక్కసారి మనం రామాయణంలోకి కనుక ప్రవేశించేటట్లయితే రామాయణ కాలం ఎప్పుడు 28వ మహాయుగంలో జరిగింది. ఎవడో సైన్స్ చెప్తాడు 5000 క్రితం భారతానికి ముందు రామాయణం జరిగిందని. అవన్నీ పిచ్చి మాటలు. 28వ మహాయుగం ఇప్పుడు మనకి నడుస్తున్నది. మహాయుగం అంటే 8, 16, 32, 64 లక్షల సంవత్సరాలు. 4 లక్షల సంవత్సరాలు కలియుగం. చతుర్లక్షాబ్దే యాతే కలియుగే అని 4 లక్షలు. ద్వాపర యుగం 8 లక్షలు. త్రేతాయుగం 16 లక్షలు. కృతయుగం 32 లక్షల సంవత్సరాలు. 32, 16 ఎంత? 48. 48, 8, 56. 56, 4, 60. 60 లక్షల సంవత్సరములలో ఒక మహాయుగం అంటున్నాం. ఇటువంటి 60 లక్షల సంవత్సరముల మహాయుగం అనబడేటువంటిది 24 నడిచిని. 24వ మహాయుగంలో రామాయణం జరిగింది. అంటే 24 × 60 కొన్ని కోటాను కోట్ల సంవత్సరముల క్రితం జరగబడినటువంటిది రామాయణం. రామాయణంలో చర్చించనటువంటి శాస్త్రం లేదు. పుట్టుమచ్చల శాస్త్రం గురించి చెప్పారు, జ్యోతిషం గురించి చెప్పారు, వాస్తు గురించి చెప్పారు, హస్తరేఖల గురించి చెప్పారు. చెప్పనటువంటిదల్లా ఒక న్యూమరాలజీనే. న్యూమరాలజీ అనబడేటువంటిది క్రియేటెడ్ సబ్జెక్ట్. ఇవన్నీ శాస్త్ర ప్రామాణికమైనటువంటివి. రాముడు అరణ్యవాసంలోకి వెళ్ళిన తర్వాత లక్ష్మణస్వామిని ఆజ్ఞాపించాడు, పంచవటి ప్రాంతంలో చక్కగా ఒక గుడారం వేసుకున్నారు, ఇల్లు వాస్తుపదంగా వేసుకున్నారు అని సుస్పష్టంగా చెప్పడం అందులో జరిగింది. తర్వాత ప్రవేశించేటప్పుడు గజకంద అనబడేటువంటి దుంపల్ని ఏరి అందులో ఉన్నటువంటి గుజ్జు తీసి వాటికి అష్టదిక్పాలకులకు బలిచ్చి వాస్తు పూజలు చేసి సాంప్రదాయబద్ధంగా లోపలికి ప్రవేశించాడు సీతారాములు అని. వాస్తు అంతకన్నా గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే చాలా ఉన్నాయి సందర్భాలు. అలాగే ఒకానొక సందర్భంలో హస్తసాముద్రికం గురించి, జ్యోతిషం గురించి సీతామ్మ తల్లి అంటుంది, రావణాసురుడు విద్యుజ్జుహుడు అనబడేటువంటి ఒక ఐంద్రజాలికుడు, చాలా గొప్ప పేరున్నటువంటి వాడు. ఆ ఐంద్రజాలికుడు అయినటువంటి వాడు విద్యుజ్జుహుడు. వాడు ఎవరు అంటే శూర్పణఖ యొక్క భర్త. వాడిని రావణాసురుడే చంపేశాడు, బావమరిదిని. సరే, అది రామాయణం, ఆ కథాకల్పంలోకి ఎంటర్ అవ్వక్కర్లా. అప్పుడు వాడు ఒక మాయా రాముడి యొక్క తలను తయారు చేసి బంగారు పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి రామలక్ష్మణుల తలలో రక్తం కారుతున్నాయి. అవి సేమ్ టు సేమ్ రామలక్ష్మణుల తలల వలె ఉన్నాయి. అవి సీతమ్మ దగ్గర పెట్టి, ఇదిగో నా కుమారుడు వెళ్ళి రామలక్ష్మణుని చంపేశారు, ఇకనైనా నాకు లొంగిపోయి ఇంకేం చేస్తావని అంటే ఆవిడ తల పైకెత్తి చూడలేదు, వాటి వంక కూడా చూడకుండా ఆ తల్లి జగన్మాత అన్నది, నా బాల్యంలో కొంతమంది సిద్ధాంతులు నా హస్తరేఖలు చూసి నాకు వైధవ్యం లేదని చెప్పారు, జ్యోతిష శాస్త్ర ప్రవీణులు నాకు వైధవ్యం రాదు అని చెప్పారు. ఎదురుగ్గా భర్త యొక్క తల రక్తం కారుతున్న తల కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆవిడ వాటి వంక తృణీకారంగా చూసి నాకు వైధవ్యం లేదు, పోరా నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నది. అంటే ససాక్ష్యం ఎదురుగ్గా కనిపిస్తున్నా కూడా అంత పెద్ద పదం ఆ తల్లి వాడింది అంటే దాని అర్థం ఎంత గొప్ప శాస్త్రజ్ఞులు ఆ కాలంలో ఉన్నారు, శాస్త్రం యొక్క గొప్పతనం ఆ కాలంలో ఎంత ఉన్నది అనేది రామాయణంలో పుంఖానుపుంఖాలుగా అనేక చోట్ల కనిపిస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఇది ఈశాన్యం అలా పోవటం వల్ల, ఆగ్నేయం లోపం అవటం వల్ల, వ్రీహి మాత్రంతు ఆగ్నేయం, వడ్ల గింజంత ఆగ్నేయంలో దోషం ఉంటే స్త్రీలకు ఉదర శిరో వ్యాధులు, ఇంకా అనేక వ్యాధులు. తులామాత్రంతు నైరుత్యాం దాంపత్య కులక్షయం, ఒక్కరవ వెంట్రుక వాసి తేడా నైరుతిలో ఉన్న దాంపత్యంలో సుఖం లేకపోవటం, ఇంకా ఇతరత్ర అనేక ప్రాబ్లమ్స్. కర్ష్పమాత్రంత వాయవ్యం, ఆవగింజంత వాయవ్యంలో దోషం కనుక ఉండేటట్టయితే వివాహాలు జరగవు, జరిగినటువంటివి నిలబడవు. 99.99% వాయవ్య దోషం ఉన్న ప్రతి ఇంట్లో ఒక కోర్టు ఇష్యూ ఏర్పడవలసిందే. అది సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు,
లేకపోతే ఇంకేవైనా కావచ్చు, ఆస్తులకి సంబంధించి కావచ్చు, చెక్ బౌన్స్ సంబంధించి కావచ్చు, వాట్ ఎవర్ అది వాయువ్యం. మరి దీనివల్ల ఇన్ని దోషముల వల్ల మరి ఆ ఉన్నటువంటి యజమానికి ఇబ్బందులు కలగక ఏం కలుగుతాయి? ఇటు ఈశాన్యం కట్ అవుతోంది, ఆగ్నేయం కట్ అవుతోంది, నైరుతి పెరిగింది, వాయవ్యం పెరిగింది. దీన్ని ఏం చేయాలి? ఈ శకటాకార భూమిని దీర్ఘచతురస్రంగా మార్చుకోవాలి. ఈ వాయవ్యం కట్ చేసేయాలి, ఈ నైరుతి కట్ చేసేయాలి, అప్పుడు దీర్ఘచతురస్రం చేసుకోవాలి. చాలా పెద్దదై ఇతరులు గనక పంచుకొనవలసిన పరిస్థితి వచ్చేటట్టయితే, ఉదాహరణకి ఇందాక ఉన్నట్లే భూమి ఉన్నది, దీన్ని వాయవ్య నైరుతిలు కట్ చేయొచ్చు ఒక విధానం. ఒకవేళ ఎక్కువ స్థలం నష్టపోతున్నామంటే ఇక్కడికి కట్ చేసుకొని పేర్లు మార్చుకోవాలి. అప్పుడు ఒకళ్ళకి సమచతురస్రం వస్తుంది, ఇంకొకళ్ళకి దీర్ఘచతురస్రం అనబడేటువంటిది ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ విభజన చేసుకోవాలి. చూసారా, ఒక్కో రవ్వ నష్టం జరగకుండా చిన్న చిన్న చేర్పుల మార్పులతో ఈ శకటాకార భూమిని ఎలా ఉపయోగపెట్టుకున్నాము అనబడేటువంటిది, ఇందాక చెప్పినట్టుగా త్రికోణాకార భూమిని ఎలా మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఈ రకమైనటువంటి వాస్తు పదం ద్వారా మీ అందరికీ కూడా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క స్థలం గురించి సంపూర్ణంగా మనం తెలుసుకోవటం జరిగింది. రేపటి రోజున ఇంకొక కార్యక్రమం, ఇంకొక స్థల ఆకారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదత్త, మీ యోగానంద శర్మ. మీకు కూడా ఏదైనా వాస్తు సలహాలు, సంప్రదింపులు, ప్రణాళికల్లో ప్లాన్స్లో మార్పులు, ఆల్రెడీ ఉన్న వాటిల్లో పెద్ద నష్టములు కష్టములు కలగకుండా చేర్పులు మార్పులు, ఏమండి గతంలో ఇవన్నీ ఉన్నాయా చేర్పులు మార్పులు అని? అసలు గతంలో తప్పు చేసేవాడు ఎక్కడున్నాడు? కోర్టులు ఎక్కడున్నాయి? పోలీస్ స్టేషన్లు ఎక్కడున్నాయి? దండనీతి కలిగినటువంటి ఒక మహానుభావుని పెట్టేవాడు రాజ్యంలో, వాడు శిక్ష వేసేవాడు, రాజు ఖైదు ప్రకటించేవాడు. ఇప్పుడులాగా పోలీసులు గట్రా వ్యవస్థలు లేవుగా. తప్పే చెయ్యడు, తప్పు చేస్తే రాజే దండించేవాడు. కానీ ఇవాల్టి రోజున సామాజిక పరిస్థితులను బట్టి అనేక చేర్పుల మార్పులకి చట్టాలు లోనవుతున్నాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క చట్టం ఉంటుంది. ఆ యుగానికి సంబంధించబడిన చట్టాన్ని ఈ యుగానికి వర్తించదు. ఈ యుగంలో ఉన్నటువంటి అధర్మం ఆ యుగాలలో లేదు. కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని మనం కూడా మార్పులు చేర్పులు అనబడేటువంటివి చేసుకోవాలి. వాటి కోసం అనేక రకములైనటువంటి ఉపమానాలు, అనేక రకములైనటువంటి నివారణలు శాస్త్రంలో తెలియచేయటం జరిగింది. అలాగే మీ ప్లాన్స్లో మార్పులు కానీ, పెద్ద నష్టములు కష్టములు పగలగొట్టటాలు విరగొట్టటాలు లేకుండా చిన్న చిన్న మార్పులు చేసుకోవటాలు కానీ మొదలైనటువంటి అంశాల కొరకు సంప్రదించండి. 9494409777 సిన్స్ 1990. రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.